రాజకీయ నాయకులు ఒక్కళ్ళు కూడా వీళ్ళు తెలంగాణ మంత్రులు కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కాదు. మేము గతంలో చెప్పినాం, వీళ్ళంతా మార్వాడి గుజరాతీ మంత్రులు, మార్వాడి గుజరాతీ ముఖ్యమంత్రి. ఎంత నిర్లక్ష్యంతోనండి. వెంటిలేటర్ ఉందా, లోపల ఏమన్నా ఫైర్ అయితే ఓ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి, ఫైర్ సిలిండర్ ఉండాలి, గైడ్ లైన్స్ ఉంటుంది తెలుసా. వీళ్ళకు మాఫ్ డ్రిల్ ఇస్తారు, మాఫ్ డ్రిల్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి, అరే నాయన నీ షాపులో ఏమైనా కాలిపోయినప్పుడు దాన్ని ఎట్లా ఆర్పాలి, ఏం చేయాలనేది గవర్నమెంట్ అధికారి వాళ్ళని మొత్తం మన దగ్గర తీసుకొని చేస్తాడు. ఏడున్నది పసి పిల్లలు వృద్ధులు చెప్పినాడు, తన్నాలే వీళ్ళని పట్టుకొని వాడు సమర్థిస్తాడు, మళ్ళీ సమర్థించుకుంటాడు వచ్చి. దానికోసం వేయలేదండి తానాలు. ఇన్ని లక్షల కోట్లు జరిగి నీ ఫర్నిచర్ లక్షల కోట్ల రూపాయలు అయితే ఏందిరా. పసిపిల్లలు ప్రాణాలు తీసింది నీ సేటుగాడు కాకుండా మళ్ళీ నువ్వు సేటుగాడిని కాపాడడానికి. వాడు చూడు మాట్లాడుతుంటే అడ్డం వచ్చినాడు. దొంగలు వీళ్ళంతా మార్వాడి. ఒక్కటన్నా తెలుగులో షాప్ ఉందా అని, ఒక్కటన్నా తెలంగాణ బిడ్డలు ఉందా? చచ్చిపోయిన వాళ్ళు ఎవరో చిన్న పిల్లలు, వాళ్ళు దళిత బిడ్డలు. ఆ తల్లికి ఆ తండ్రికి ఏం సమాధానం చెప్తారు? ప్రభుత్వం కానీ పాలకుడు ఈడే కానీ ఓనరే కానీ. ఇంకో ఆమె ముస్లిం ఆమె. ముగ్గురు రాజకీయ నాయకులు వచ్చిర్రు. బీజేపీ ఆయన వచ్చిండు, కాంగ్రెస్ ఆయన వచ్చిండు, ఇంకొక ఆయన ఎవరు ఎంఐఎం ఆయన వచ్చిర్రు. మరి ఎవరి నిర్లక్ష్యం ఇది అని చెప్తాడు వచ్చి. చైనాలో జపాన్లో అయితే సెకండ్లో ఆర్పేస్తారండి. మరి ఎవరు ఆర్పాలి సెకండ్లో? మన దేశాన్ని ఎవడు బాగు చేయాలి? ఏ ప్రధానమంత్రి చేయాలి చెప్పు? రాజాసింగ్ బల్మూరు వెంకట్ వచ్చిండు, ముసలికారు నీళ్ళు ఆర్చిండు పోయిండు. నీ ముఖ్యమంత్రి ఆడిపోయిండు బల్మూరు వెంకట్. నువ్వు అంటే ఉరికినావు కదా గతంలో, ఆడిపోయినావు నువ్వు. పోయి అద్దాలు బాగా కొడతావు కదా, మళ్ళీ ఇప్పుడు రా ఇది బగలు కొట్టు. మేమేం డిమాండ్ చేస్తా ఉన్నాం? ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా పోయిన ప్రాణాలు తీసుకురాలేము. ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఉండాలి. ఈ పాలకులకు ప్రజలే బుద్ధి చెప్పాలి. ఈ పాలకులకు ప్రజలే బుద్ధి చెప్పాలి. తన్ని ధరమండి. ఒక్క మంత్రి అని వచ్చినా, వృద్ధుని వచ్చిండు పొద్దుగాల, తర్వాత మనం వచ్చిన ఈ మీడియా ఛానల్స్ తప్ప సామాజిక స్పృహ ఒక్క మంత్రికి లేదు. అడిగారు కమిషన్ల కోసం ఉప ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి అను వర్గం ప్రెస్ మీట్ పెడతా, ఈయన ఒక వర్గం అడిగారండి. కాబట్టి మార్వాడి గుజరాతీ పార్టీలని మీరందరూ ఏమంటారు బైకాట్ చేయండి.